గుంటూరులో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతున్నాయి. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో సంపత్ నగర్ లో 6,50,00,000 వ్యయంతో నిర్మించనున్న 33/11 kV ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ ను శంకుస్థాపన జరిగింది. నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించేందుకు మరిన్ని సబ్ స్టేషన్లు కూడా మంజూరయ్యాయని తెలిపారు. మంత్రి గొట్టిపాటి రవి సహకారానికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. గొట్టిపాటి రవికుమార్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి విద్యుత్ అంతరాయాలు లేకుండా చక్కగా మంచి సరఫరా జరగాలి. మరి ఎండాకాలంలో అనేక సమస్యలు మనకి ఈ యొక్క విద్యుత్ సరఫరా మీద చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ ఒక పరిష్కారంగా ప్రతి నియోజకవర్గానికి ఫస్ట్ ఫేజ్లో ఈ యొక్క 2 yearsలో ప్రతి నియోజకవర్గానికి ఒక సబ్స్టేషన్ని కేటాయించడం జరిగింది. అయితే మనది పూర్తిగా అర్బన్ కాన్స్టిట్యున్సీ అవ్వడం వల్ల ఇక్కడ వ్యాపార సముదాయాలు కూడా అత్యధికంగా ఉండడం, అదేవిధంగా అన్నిటికీ హెడ్ క్వార్టర్స్ గుంటూరు పశ్చిమ అవ్వడం, మరి అనేక కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్న నేపథ్యంలో ఎక్కువ శాతం మనకి ఈ పవర్ కన్జంప్షన్ అనేది అత్యధికంగా ఉంటున్న నియోజకవర్గం ఈ డిస్టిక్లో గుంటూరు పశ్చిమ అవుతుంది. అలాంటి నేపథ్యంలో గౌరవ మంత్రివర్యుల దగ్గరికి మేము ఒక రిప్రజెంటేషన్ రూపంలో ప్రతి నియోజకవర్గంలో ఒకటి ఎలాగూ మీరు శాంక్షన్ చేస్తున్నారు, మా నియోజకవర్గానికి ఇలాంటి కారణాల వల్ల మాకు 2 అవసరం ఉన్నాయని చెప్పినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించి వెంటనే మనకి 2 సబ్స్టేషన్స్ని కూడా మనకి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో నిమిత్తంగానే ఈరోజు ఫస్ట్ సబ్స్టేషన్కి కొబ్బరితోట ఏరియాలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఈ శంకుస్థాపన చేసుకుని ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పడిన తర్వాత స్థానికంగా ఇక్కడ 3 నుంచి 4 డివిజన్ల ప్రాంతాల ప్రజలందరికీ దాదాపుగా 10,000 కుటుంబాలకి లేదా 10,000 ఇళ్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా ఒక విద్యుత్ సరఫరా అనేది జరుగుతూ ఉంది. మరి నీళ్ల నిమిత్తం బోర్లు వేయడం కానివ్వండి, మోటార్లు వేయడం కానివ్వండి చేస్తున్నప్పుడు కూడా ఆటంకం లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ సప్లై అనేది రావడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక సంస్కరణలు, విద్యుత్ ఛార్జీలు తగ్గించడమే కాకుండా మరి ఇటు నాయి బ్రాహ్మణులకి, అదేవిధంగా చేనేత కార్మికులకి వారికి ఉచిత కరెంటును కూడా అందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధికి కట్టుబడి ఉంది అని చెప్పడంలో ఇది కూడా ఒక నిదర్శనం. మనం చూసాం, ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా కరెంటు ఛార్జీలని పెంపుతో ప్రజల మీద అధిక భారాన్ని వేస్తూనే వచ్చారు. అలాంటిది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ప్రజల మీద అధిక భారం వేయకుండా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. అండ్ మరీ ముఖ్యంగా మనం చూసాం, ఈరోజు సస్టైనబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తూ కూడా ఒక పక్కన ఇది అందిస్తూనే మరి సోలార్ ఎనర్జీ మీద కూడా దృష్టి పెట్టి బెనిఫిషరీస్ అందరికీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా ఫ్రీ సోలార్ ప్యానల్స్ని మనం సెటప్ చేసుకొని గత నెలలో మనం ఒక మంచి ప్రోగ్రాం చేసి అందించడం కూడా జరిగింది. ప్రభుత్వం నిజంగా ప్రజల కోసం నిలబడుతుంది అనడానికి ఇంతకంటే సాక్ష్యం తార్కాణం లేదు. అయితే మాకు ఏ సమస్య వచ్చినా ఈ విద్యుత్ రంగానికి సంబంధించి, అంటే పోల్ షిఫ్టింగ్ కానివ్వండి, ఏదైనా కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు కావాలి అని అడిగినప్పుడు కానివ్వండి, కొన్ని లో లయింగ్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నప్పుడు వాటిని షిఫ్ట్ చేయాలని అడిగినప్పుడు కానివ్వండి, కొన్ని కరెంట్ లైన్స్తో ఇబ్బంది పడుతున్నాము, కరెంట్ సరఫరా అంతరాయం కలుగుతుందని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కానివ్వండి, చాలా ఫాస్ట్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించడం, మరీ ముఖ్యంగా రమేష్ గారు, ఖాన్ గారు మరి వచ్చి ఇక్కడ చేపట్టినప్పటి నుంచి కూడా, వాళ్ళ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఉన్న సమస్యని వెంటనే సాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా మా పవర్ మినిస్ట్రీ అయిన గొట్టిపాటి రవి గారికి, సిఎండి గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ, మరి కొన్ని రోజుల్లోనే లేదా ఒక నెల గ్యాప్లోనే మరో సబ్స్టేషన్కి కూడా మేము ఏటీ అగ్రహారం దగ్గర ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ ల్యాండ్ ఒక ఈ మంత్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ మంత్లోనే అది కూడా 33/11 kV సబ్స్టేషను, దానికి కూడా శంకుస్థాపన చేసుకుంటాము. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలు అందరూ కూడా ఇలాంటి మంచి ప్రభుత్వానికి మద్దతిస్తూ ముందుకు నడిపించాల్సిందిగా కోరుకుంటూ, మరి విచ్చేసిన నాయకులు స్థానికంగా మన ప్రెసిడెంట్ నన్నే గారు, ఇమ్రాన్ గారు, ఉల్లి గోపాల్ గారు, అదేవిధంగా చింతకాయల సాయి గారు ఉన్నారు. అధికారులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ సెలవు.